ఎగిరెగిరి దంచినా అంతే, ఎగరకుండా దంచినా అంతే, అదే కూలి అన్నట్టు ఆ జిల్లా జనసేన నేతలు భావిస్తున్నారా? కడదాకా కష్టపడ్డా చివరకు ముద్ద మన ప్లేట్లో పడుతుందో వేరే వాళ్ళు తన్నుకుపోతారో అన్న అనుమానంతో చేతులు కట్టేసుకుంటున్నారా? కాస్త ఉత్సాహంగా ఉన్న వాళ్ల మీద కూడా ఇలాంటివి చాలానే చూసామంటూ సెటైర్స్ వేస్తున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఏ విషయంలో గ్లాస్ లీడర్స్ అంత నైరాశ్యంతో ఉన్నారు? 2024 ఎన్నికల్లో జనసేనకు వెన్నుముకగా నిలబడింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. వేరే ఏ జిల్లాలో లేని విధంగా 6 అసెంబ్లీ సీట్లలో ఎగిరింది గ్లాస్ జెండా. కానీ ఇప్పుడు అదే చోట ఇదెక్కడి గొడవరా బాబు అని అదే పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన టాస్క్ ను తలకు మించిన భారంగా భావిస్తున్నట్టు తెలిసింది. రేపన్నది మనకు ఆశాజనకంగా కనిపిస్తుంటే ఇవాళ అంతో ఇంతో రిస్క్ చేయవచ్చని గాని ఏమీ కనిపించని చోట ఎగిరెగిరి దంచడం ఎందుకన్నది వాళ్ల ప్రశ్నట. జిల్లాల్లో ఎన్ని సీట్లు ఇచ్చినా గెలిపిస్తామని సవాల్ చేసి మరీ చేసి చూపించిన నాయకుల్లో ఈ నైరాస్యం ఎందుకనంటే అందుకు కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో కష్టపడిన వారికి కొందరికి పదవులు దక్కితే చాలా మందికి ఇప్పటికీ కనీస గుర్తింపు కూడా లేదట. అలా అసంతృప్తిగా ఉన్నవాళ్లు ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా వెనకాడుతున్నారట. 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా ఇప్పటికీ ఫలితం దక్కలేదు. భవిష్యత్తులో అయినా పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా అనే అనుమానం వారిని వెంటాడుతున్నట్టు సమాచారం. అదంతా ఒక ఎత్తైతే ఇటీవలే పార్టీ అధిష్టానమిచ్చిన ఆదేశాలు వాళ్లని ఇంకా భయపెడుతున్నట్టు తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమ పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు దూకుడు ప్రదర్శిస్తుంటే పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు మాత్రం వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. గతంలో సీట్ ఆశించిన నేతలంతా పోటీలు పడి సభ్యత్వ నమోదు చేయించేవారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు ఆలోచనలో పడి నెమ్మదిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దాన్ని ఆర్థిక భారంగా భావిస్తున్నారట. సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే ఓ రకంగా బల ప్రదర్శన అనే చెప్పాలి. ఎన్ని ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు అంత బలమున్నట్టు భావించేవారు. అలాగైనా సరే రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తప్పకుండా వస్తుందన్న ఆశతో సొంతంగా సభ్యత్వ రుసుము కట్టి మరీ చేర్పించేవారు. కానీ అలా వాళ్లలో చాలా మందికి 2024 ఎన్నికల్లో సీటు దక్కక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. సరే ఎమ్మెల్యే టికెట్ రాకపోతే పోయింది, కనీసం నామినేటెడ్ పోస్టుల్లో అయినా ఎలాగోలా గుర్తింపు దక్కకపోతుందా అని ఎదురు చూశారు చాలా మంది. అలాంటి వాళ్లలో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారికి పదవులు దక్కలేదు. పైగా వచ్చే ఎన్నికల వరకు తమను ఇలాగే కొనసాగిస్తారా లేక కొత్త ఇన్ఛార్జీలను తెరపైకి తీసుకొస్తారా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఇలాంటి అనుమానాలు గందరగోళ పరిస్థితుల మధ్య సొంత ఖర్చుతో పార్టీ సభ్యత్వాల రుసుము కట్టడానికి వెనకడుగు వేస్తున్నారట చాలా మంది. ఒక్కొక్క సభ్యత్వానికి 400 రూపాయలు కట్టాలి. ఆ లెక్కన ఓ 1000 సభ్యత్వాలు చేయించినా చేతి చమురు 4 లక్షల రూపాయలు వదులుతుంది. గొప్పలకు పోయి ఎంత ఎక్కువ చేయిస్తే జేబులో నుంచి అంత తక్కువ తీసివ్వాలి. పోనీ అంత ఖర్చు చేసినా ఏదో ఒక పదవి గాని వచ్చే ఎన్నికల్లో టికెట్ గాని వస్తుందన్న గ్యారంటీ ఉందా అంటే అదీ లేదు. అలాంటప్పుడు మనకెందుకమ్మా, కాముగా పర్సు మూసుకుంటే పోలా అని అంటున్నారట కొందరు ఇన్ఛార్జీలు. ఏం చేయకుంటే మరీ బాగోదన్న ఉద్దేశంతో కొందరు నామమాత్రంగా చేయించి మమ అనిపిస్తున్నట్టు తెలిసింది. కొన్ని చోట్ల పార్టీ అభిమానులు కార్యకర్తలు సొంత డబ్బుకు కట్టి సభ్యత్వం తీసుకుంటుండగా ఎక్కువగా నాయకులే జోబుల్లో చేతులు పెట్టాల్సి వస్తోందట. అక్కడక్కడ కొత్త నేతలు ఎమ్మెల్యేలు కొందరు ఉత్సాహంగా చేయిస్తున్నా వాళ్లను చూసి పాత వాళ్లు సెటైర్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. మేం కూడా గతంలో ఇలాగే ఎగబడి ఖర్చు పెట్టి భారీ ఎత్తున సభ్యత్వాలు చేయించాం, అయినా పార్టీ నుంచి దక్కిన గుర్తింపు అంతంత మాత్రమేనంటూ గుర్తు చేసుకుంటున్నారట. తమ గోడు చెప్పుకుందామంటే అధినేతను కలవటం అసాధ్యంగా ఉందని భావిస్తున్న కొందరైతే సభ్యత్వాలను లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. అంతా సవ్యంగా సాగితే అది కూడా ఇన్ఛార్జ్ పదవి అలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి సభ్యత్వాలపై ఫోకస్ పెట్టొచ్చన్న అభిప్రాయంతో ఉన్నారట కొందరు నేతలు. ఇలా రకరకాల కారణాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేనలో గతంలో ఉన్న జోష్ కనిపించడం లేదని అంటున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చూస్తుంటే ఆ విషయం అర్థమైపోతోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుంటూ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేదంటే పరిస్థితి ఇంకా దిగజారుతుందన్న హెచ్చరికలు క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి.